హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామనవమి రోజు నేనైతే 6 o'clockకి లేచిన. ఇంకా లేవగానే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకోవాలి కదా, దేవుళ్ళని కడుగుదామని ఇంకా తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఇంకా నేను ఉప్పు దీపం కూడా వెలిగిస్తాను. అయితే ఆ ఉప్పుని నేను స్టోర్ చేసుకుంటా, కవర్లో స్టోర్ చేసుకొని వీలున్నప్పుడు అలా తీసుకెళ్ళి పారే నీటిలో పడేస్తాను. కానీ సిటీలో చాలా కష్టం, ఎక్కడ పడేయలేము కదా, అందుకే అప్పుడప్పుడు అట్లా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి పడేస్తాను. అయితే ఇంకా దేవుళ్ళని మొత్తం తీసేసిన తర్వాత కింద క్లాత్ కూడా తీసేసి వేరే క్లాత్ చేంజ్ చేసుకుంటున్నా. అలాగే నేను నా ఓన్గా పూజ కోసం DIY చేసుకున్న పీటని ఈరోజు నుంచి అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఈ పీట అయితే నేను నార్మల్ పీట లాగానే తీసుకున్నా, కాకపోతే దానికి నేను 3 steps పెట్టుకొని ఇంకా ఇట్లా పోల్స్ లాగా పెట్టుకున్నా. ఇంకా కలర్స్ వేసుకొని సింపుల్గా డెకరేట్ చేసుకున్నా. ఈ పీట కోసం కావాల్సినవన్నీ నేను సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఇంకా ఈ ఎలిఫెంట్స్ కూడా జర్మన్ సిల్వర్లో తీసుకున్నా. ఓవరాల్గా మొత్తం ఇంకా దేవుళ్ళని అన్నీ పెట్టేసిన తర్వాత పూజ చేసుకున్నాక చూస్తే నాకైతే చాలా నచ్చింది, సూపర్గా అనిపించింది. అసలు నేనేనా ఇదంతా చేసింది అని అనిపించింది. నేను ఇక్కడ పూజ చేసుకుంటే ప్రిన్సీ మొత్తం నా దగ్గరనే ఉండి అబ్జర్వ్ చేస్తుంది. ప్రిన్సీకి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. అయితే మీ అందరితో ఒక టిప్ షేర్ చేసుకోవాలి. మనం నార్మల్గా దేవుళ్ళని కడుగుతుంటాం కదా, కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో చింతపండు ఇంకా నిమ్మకాయలు వేసుకొని దాంట్లోకి మనం దేవుని విగ్రహాలు ఇంకా దీపాలు అన్నీ వేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకొని మనం క్లీన్ చేసుకుంటే అప్పుడు చాలా షైనింగ్గా ఉంటాయి. మనం ఎక్కువసేపు కష్టపడి రుద్దాల్సినంత అవసరం ఉండదు, ఈజీగా క్లీన్ అయిపోతాయి. నాకు తెలిసి ఈ టిప్ చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా తర్వాత విగ్రహాలన్నీ క్లీన్ చేసుకొని గంధం బొట్టు పెట్టుకొని అరేంజ్ చేసుకుంటున్నా. అమ్మో, మొత్తం కంప్లీట్ అయిపోయేసరికంటే చాలా టైం పట్టింది. ఇంకా దేవుని దగ్గర దీపం పెట్టేసుకుంటున్నా. వీడియోలో కనిపించినంత ఈజీ అయితే కాదు, చాలా టైం తీసుకుంది. నాకైతే చాలా ఆకలేస్తుంది. ఇంకా ఫాస్ట్గా పూజ చేసేసుకున్నా. మళ్ళీ డాలి పడుకుంది, లేస్తుందేమో అని ఇంకా అసలే వంట చేసుకోవాలి. మళ్ళీ వంట స్టార్ట్ చేసేసిన. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇదే బాధ, ఎంత పని చేసుకున్నా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మళ్ళీ ఇంకా డాలి లేచేలోపు తొందరగా వంట కూడా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ తినాలి. అయితే ఈరోజు పాలకూర పప్పు చేసిన. ఇంకా ఉత్తిపప్పుతో ఏం తింటాంలే అని ఆనియన్ పకోడీ చేసుకుందామని ఆనియన్స్ కట్ చేసుకున్నా. అయితే మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు తినరు కదా అని నేను యాడ్ చేయలేదు. మీకు కావాల్సి వస్తే యాడ్ చేసుకోండి. ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నా. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలు వేసుకున్నా. అసలు చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని. అప్పటికే ఆకలి వేస్తుంది, ఇంకా ఇది చూస్తుంటే ఇంకా ఆకలి ఎక్కువ అయిపోతుంది. ఫైనల్గా అయితే పకోడీ చేయడం అయిపోయింది. ఇంకా డాలి కూడా లేచింది. అప్పటికే ఒక 5 minutes ముందే లేచింది. ఇంకా లేవగానే అల్లరి స్టార్ట్ చేసింది. నేను పెడతా అని ప్లేట్లు తీసుకుంటుంది. అస్సలు పెట్టనిస్తలే లేదు. ఇంకా కార్తిక్కి ప్రిన్స్కి ఇద్దరికి పెట్టేసి అయితే నేను కూడా పెట్టుకుని తింటున్నా. అసలు పకోడీ అయితే సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా డాలికి తినిపిస్తే కొంచెం తిన్నది, తర్వాత తినలేదు. ఇంకా నేనైతే తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నా. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా, చాలా అలసిపోయినా. ఇంకా తినగానే చాలా నిద్ర వచ్చినట్టు అనిపించింది, కొంచెం రెస్ట్ తీసుకున్నా. అసలు పండుగ రోజు టెంపుల్కి వెళ్ళకపోతే పండుగ కంప్లీట్ అయిపోతుందో చెప్పండి మీరు. అందుకే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం.
ప్రిన్సీ డాలీ ఇద్దరు బయటికి రాగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాం, ఇంకా ఈవినింగ్ అయింది, అసలే బయటికి వెళ్ళినాం, ఇంకా ఏదో ఒకటి తినాలనిపిస్తుందా లేదా చెప్పండి మీరే. అందుకే లస్సీ కావాలని కార్తీక్ని అడిగితే ఇప్పించిండు. ప్రిన్స్ ఏమో లస్సీ తాగకుండా పైన ఐస్ క్రీమ్ ఒకటే తింటుంది. నేనేమో లస్సీ తాగినా, నేనైతే హాఫ్ తాగి ఇంకా కార్తీక్కి ఇచ్చేసిన. నాకెందుకో నచ్చలేదు, టేస్ట్ అంత బాగాలేదు. ఇక్కడ ప్రిన్స్ ఏమో తాగుతావా అని అడిగితే వద్దని చెప్తుంది. ఇంకా ఫైనల్గా అక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం. మీకెవరికైనా ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేసి చెప్పండి. టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ ఉంది, ఈరోజు చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా మేము ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి ఈ కోనేరు దగ్గరే టాటాయిస్లు చూసుకుంటా ఆడుకుంటా అక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేస్తాం. పిల్లలకి ఎందుకో చాలా ఇష్టం, అక్కడనే చాలాసేపు ఆడుకుంటారు. ఆ టాటాయిస్ని చూసుకుంటా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. డాలీకి అయితే అసలు ఎక్కడున్నాయో కూడా కనిపిస్తలేవు కానీ చూసుకుంటే నవ్వుతుంది. ఇంకా మార్నింగ్ అయితే హడావిడి అస్సలు రావడం కుదరలేదు. ఇంకా సీతారాముల కళ్యాణం మిస్ అయిపోయినాం. కానీ ఇప్పుడు మేము కరెక్ట్గా లోపలికి వచ్చే టైంకి సీతారాముల వారిని ఊరేగింపుకైతే తీసుకెళ్తున్నారు. ఇంకా చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లోపల టెంపుల్కి వెళ్ళైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. బయటికి వచ్చి ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవునికి మంచిగా దండం పెట్టుకొని అక్కడ కూర్చున్నాం. కార్తీక్ అయితే ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళిండు. అసలు చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా పెద్ద లైన్ ఉంది. పిల్లలు చాలాసేపు ఆడుకొని వెయిట్ చేసి ఇంకా డాలీకి అయితే నిద్ర వచ్చేసింది, వచ్చి నా పైన కూర్చుంది. ఇంకా తర్వాత పులిహోర తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.